చిలుకూరు బాలాజీ టెంపుల్ ఏదైతే టెంపుల్లో ఉన్నటువంటి అర్చకుల మీద దాడి చేయడం మనం చూసాం. వీర రాఘవారెడ్డి రామరాజ్య స్థాపన అని చెప్పి ఏదో మాట్లాడి దాడి చేసిన సంఘటన మనం చూసాం. సో ఎట్లా చూడొచ్చు అంటారు? ఏంటి అసలు వీర రాఘవారెడ్డి ఎవరు, ఏ ఉద్దేశంతో అక్కడ ఆయన మీద దాడి చేయడం జరిగింది, దానికి సంబంధించి మీరు ఏం చెప్తారు అసలు? ఇప్పుడు అతను ఎవరన్నా అది ప్రస్తుతానికి పక్కన పెట్టినా ఆ రకమైన దాడిని యావత్ సమాజం ఖండించాలి. ఎందుకంటే ఒక శాడిస్ట్ సైకో ఎలా ప్రవర్తిస్తాడో అలా ప్రవర్తించాడు. అతను యాక్చువల్గా చాలా తెలివైనడు. అతనికి కొన్ని ప్రభుత్వం వైపు నుంచి కొన్ని గాయాలు తగిలాయి వీరరాఘవరెడ్డికి. అతను చట్టాన్ని కూడా బాగానే అభ్యసించాడు. అతను 10th క్లాస్ చదివినా చాలామంది అన్నట్టుగా 2-3 సెక్షన్లను ముక్కును బట్టి చెప్పడం కాదు, చట్టాన్ని క్షుణ్ణంగానే అధ్యయనం చేశాడు. కానీ చట్టాన్ని తప్పుగా అర్థం చేసుకున్నాడు. తెలుసుకోవడం వేరు, అధ్యయనం చేయడం వేరు. తప్పుగా అర్థం చేసుకుని ఈ రోజున సమాజంలో మనం ఇలాగుంటే కుదరదు, అతనికి మనం వేరే రకమైన రూపం ఎత్తాలి అన్న ఉద్దేశంతో సమాంతర ప్రభుత్వాన్ని నడిపేద్దాం అనుకున్నాడు. అంటే సెక్షన్ 40 CRPC ఉంది. అదేంటంటే అత్యవసర పరిస్థితుల్లో ఒక ప్రైవేటు వ్యక్తులు కూడా అరెస్ట్ చేయొచ్చు అని. అంటే ఎలాగా, మీ కళ్ళ ముందు ఏదో అన్యాయం జరిగింది, ఒకరిని పొడి చేసి వెళ్ళిపోతున్నాడు, అక్కడ పోలీసులు లేరు, మీరు అక్కడ పట్టుకోవచ్చు అతన్ని. అతన్ని పట్టుకుని అరెస్ట్ చేసి కోర్టుకు అప్పచెప్పచ్చు, పోలీసులకు అప్పచెప్పచ్చు. కానీ అతను దాన్ని ఎలా భావించాడు, ప్రైవేటు వ్యక్తులు కూడా ఎక్కడైనా అన్యాయం జరిగితే అరెస్ట్ చేయొచ్చు కదా అని చెప్పి అతను ఎవరిని పడితే అని నేను కస్టడీలోకి తీసుకుంటాను, కలెక్టర్ని కస్టడీలోకి తీసుకున్నాడు. ఆ కలెక్టర్ గారు ఆశ్చర్యపోయింది. అంటే జనరల్గా కొంతకాలం అతనికి మతి భ్రమించిందేమో అనుకున్నారు, వదిలేశారు. ఉభయ రాష్ట్రాల్లో కూడా ఇంటెలిజెన్స్ వ్యవస్థలు ఫెయిల్ అయ్యాయి. అతను మొదటి నుంచి కంటికి కన్ను పంటికి పన్ను అన్న విషయం మీద వెళ్తున్నాడు. చావనైనా చేస్తాము, చంపనైనా చంపుతా ఉంటున్నాడు. నేను రిక్రూట్మెంట్ చేసుకుంటాను చాలామందిని, ప్రభుత్వం మాకు హక్కు ఇచ్చింది రాజ్యాంగం, మేము ఆకస్మిక తనిఖీలు చేస్తాం కలెక్టర్ ఆఫీసులో. ఇది 2-3 సంవత్సరాల నుంచి మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఈ రోజున ఇతని మీద దాడి జరిగింది కాబట్టి తెలిసింది. కానీ అతను కలెక్టర్ ఆఫీసులను తనిఖీ చేస్తాము, రికార్డులు సరిగా పెట్టుకోండి, అవసరమైతే పోలీసులను కూడా కస్టడీలో తీసుకుంటాము, న్యాయమూర్తులను కూడా కస్టడీలో తీసుకుంటాము అని చెప్పి అతను మాట్లాడుతున్నాడు ఈ 2-3 సంవత్సరాల నుంచి. బహుశా దురదృష్టం ఏంటంటే అతని వీడియోలు కూడా ఆ 2-3 సంవత్సరాలను 10,000, 20,000 కూడా వెళ్ళాయి, వైరల్ అయ్యాయి. అయినప్పటికీ ఇంటెలిజెన్స్ వాళ్ళు మొద్దు నిద్రలో ఉన్నారు. ఈ 3 సంవత్సరాల నుంచి మాట్లాడితే ఇంకా మనకు తిరిగే లేదనుకున్నాడు, నన్ను ఎవడో అరెస్ట్ చేయలేడు అనుకున్నాడు. అతను ఏం చేశాడంటే కొంతమందిని రిక్రూట్ చేసుకున్నాడు. ఒక 5,000 మందిని 20,000 ఇస్తా అని చెప్పి, పాపం దానికి అతనే డబ్బు ఖర్చు పెట్టుకున్నాడు, ఎవరిని నుంచి వసూలు చేయలేదు. వాళ్ళ భార్య కేజీ బంగారం ఇచ్చిందిట సపోర్ట్ చేసి, నువ్వు ప్రభుత్వాన్ని నడుపు, మేము సహకరిస్తామని. అంటే అతను 2 మాటలు ఇచ్చాడు ఒక కూతురికి. తన కూతురు భవిష్యత్తుని పాడు చేశారని 1 సంవత్సరం వెనక్కి పెట్టేశారు, న్యాయస్థానాల్లోకి వెళ్తే ఈ సంవత్సరం మీకు డిస్క్వాలిఫై అయిపోయినట్టుగానే వచ్చే సంవత్సరం అడ్మిషన్ రాసుకుని ఆ నెక్స్ట్ క్లాస్లోకి ప్రమోట్ చేస్తాం అని అన్నారట. దాంతో అతను వ్యధ చెందాడు, నా కూతురిని భవిష్యత్తుని పాడు చేస్తారని. అదే ప్రముఖుడు, నేను లక్షలాది రూపాయలు పెట్టుకుని లాయర్ని నియమించుకుంటే హైకోర్టులు అలా తీర్పిస్తాయా, సుప్రీంకోర్టులు అలా తీర్పిస్తాయా అంటే మనిషికి ఓ రకంగా తీర్పు ఉంటుంది అని చెప్పి గ్లెడ్జ్ పెట్టుకున్నాడు, ప్రభుత్వాల మీద గ్లెడ్జ్ పెట్టుకున్నాడు, పోలీసుల మీద గ్లెడ్జ్ పెట్టుకున్నాడు. అవసరమైతే నేను వాళ్ళ కస్టడీలో తీసుకుంటాను అంటున్నాడు. న్యాయమూర్తుల్ని, కలెక్టర్లని, పోలీసుల్ని నేను కస్టడీలోకి తీసుకుంటాను నా సైన్యంతో, నాకు రాజ్యాంగం అవకాశం ఇచ్చింది అని అతను చాలా సందర్భాల్లో కోడే కూస్తున్నా కూడా ఇంటెలిజెన్స్లు పసిగట్టలేకపోయాయి. పసిగట్టినా ఒక పిచ్చివాడు మాట్లాడుతున్నాడు, అది పట్టించుకోకలేదు అనుకున్నాయేమో, లైట్ తీసుకున్నాం. అతను అనుకున్నట్టుగానే అతను ఒక 2-3 నెలల నుంచి కూడా అనేక మంది ఆలయాలని తిరుగుతున్నాడు, కేవలం ఆలయాల ద్వారా. ఆలయంలో అర్చకులను పట్టుకుంటే
అతను ఇక్ష్వాకు వంశ గోత్రీకుడిని అని చెప్పుకుంటున్నాడు. ఇక్ష్వాకు వంశంలో ఆ క్షత్రియ వాళ్ళలో ధనుంజయ గోత్రం ఎవరికైతే ఉందో వాళ్ళు కొంచెం బలవంతులై ఉంటారు. మీ అర్చకులు అందరికీ తెలుసు కదా, ఆ లిస్టు మాకు రెడీ చేసి మా సైన్యంలో పెట్టండి అంటే కస్టడీలోకి వాళ్ళకి పోలీసుల్ని కలెక్టర్ వాళ్ళని తీసుకోవడానికి కొంచెం కండబలం ఉండేవాళ్ళు ఉపయోగపడతారని. వైశ్యుల్ని తయారు చేసి మీ దగ్గరకు వచ్చేటువంటి వైశ్యుల లిస్టు మాకు పంపించండి, ఎందుకంటే ఆర్థికంగా సహకారం అందించాలి. ఈ మాటకి ఎవరు వ్యతిరేకమైన అర్చకులు వాళ్ళని కొడుతున్నాడు. చాలా చోట్ల బిజీగా ఉండే ఆలయ అర్చకులను కూడా కూర్చోపెట్టి అతను ఒక 10-15 ఇంటర్వ్యూలు చేశాడు చాలామంది చోట. వాళ్ళు ఇతను చెప్పిన దానికన్నిటికీ కొడుతున్నారు. అంటే ఎంత టెర్రరైజ్ చేశారో ఆలోచించండి. నువ్వు రాసి ఇయ్యి మాకు, ఆ క్షత్రియుడు అన్నవాడు ఎవడైనా ఉంటే అని మాకు అప్పచెప్పు మా సైన్యంలోకి, మేము జాయిన్ చేసుకుంటాం. అతను జాయిన్ అవ్వనంటే అతను చంపేస్తాడే మనల్ని. ఓకే, ఇలాంటివి అక్కడ వ్యతిరేకించాడు స్ట్రాంగ్గా చిలుకూరు ఆయన దగ్గరికి ముందెళ్ళి చెప్పాడు. కానీ ముందెళ్ళి చెప్పినా అతను పెద్దగా పట్టించుకోలేదు. మళ్ళీ సెకండ్ టైం ఫుల్ ప్లెడ్జ్డ్ సైన్యంతో ఒక 20 మందితోటి అతను వచ్చాడు. వచ్చి మళ్ళీ అడిగితే మళ్ళీ అతను ఇలాగే చెప్పాడు, నాకు టైం ఉంది, నేను ఇప్పుడే వచ్చాను, ఖాళీ లేదని. దాంతో అతను కోపం వచ్చింది, కస్టడీలోకి తీసుకోండి అన్నాడు. కస్టడీలో తీసుకోండి అని చెప్పి నోటుకి ఇచ్చిన మాట్లాడుతున్నాడు. సో ఇలాంటి వ్యక్తులు దేశానికి చాలా ప్రమాదం. అర్థం చేసుకున్నాను అనుకుంటున్నాడు, సరైన రీతిలో అర్థం చేసుకోలేదు. నిజానికి నీకు ఏమన్నా ఇబ్బంది కలిగి ఉంటే రాజకీయాల్లోకి రా, పోరాడు, ఎమ్మెల్యేవో మంత్రివో కా, అప్పుడు నీ బాధలు వివరించు. ఆ రకంగా చేసుకో తప్ప అమాయకులైనటువంటి బ్రాహ్మణుల మీద దండయాత్రలు చేయడం, డబ్బులు సమకూర్చిపెట్టడానికి వాళ్ళ ద్వారా వాళ్ళ గుళ్ళల్లోకి ఎవడొస్తాడో వాళ్ళ పేర్లు ఇవ్వడం, వైశ్యుల పేర్లు, కొంచెం బలంగా ఒడ్డు పొడుగ్గా ఉండేటువంటి క్షత్రియులు ఎవరైనా ఉంటే వాళ్ళని మా సైన్యంలో జాయిన్ చేయన్నాం. ఎక్కడైనా జరిగే పని. ఇది 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన లేక ఇంకెక్కువ? 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి. అతను మొత్తం అంతా అతను ఏమంటున్నాడంటే ఈ భూమి అంతా మాదే అంటున్నాడు. దేవాలయాల భూములన్నీ మాకు అప్పచెప్పియాలంటున్నాడు. అన్ని దేవాలయాల భూముల్ని కూడా వీళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకుంటారట. ఈ ల్యాండ్ ఓవర్ చేసుకుని అక్కడి నుంచి వీళ్ళు దండయాత్ర ప్రారంభిస్తారట. అంటే పురిట్లోనే ఇదైనట్టుగా ఇతనికి స్టార్టింగ్లోనే అయింది. మరి ఇటువంటి వ్యక్తుల్ని మరి కొంతమంది వీళ్ళు మతి భ్రమించిన వాళ్ళు అలాతే పిచ్చి వాళ్ళు అని చెప్పి బయటకు వదిలేయడం జరుగుతుంది. అతనికి పిచ్చి ఏమీ లేదు, అతనికి అంతా బాగానే ఉంది. అతనికి కూడా నేను కూడా రాజ్యాన్ని ఏర్పాటు చేసుకోవాలనుకున్నాడు. ఒక తాలిబాన్లోగో ఇంకో రకంగానే చేసుకోవాలనుకునేటువంటి ఇది వచ్చింది అతనికి జరిగిన బాధల రీత్యా. అది కరెక్ట్ పద్ధతి కాదు. అందువల్ల అతను ఇలాంటి వ్యక్తుల్ని, అతనికి సహకరించేటువంటి వ్యక్తుల్ని, అంటే ఎంతమంది ఇప్పుడు 20,000 దాకా ఉన్నారంటున్నారు, సంఖ్య ఎక్కువ ఉన్నారా? ఇప్పుడు చాలామంది అతని వెనకాల ఎవరో ఉన్నారని వాళ్ళ మీదకి నెపం నెట్టడానికి ట్రై చేస్తున్నారు. అతని వెనకాల ఎవరు లేరు, ముస్లిం లేరు, క్రిస్టియన్ లేరు, ఇంకొకళ్ళు లేరు. అతనికి తోచింది. అతను 4 సంవత్సరాలు 5 సంవత్సరాల నుంచి మాట్లాడుతున్నాడు ఇది, కానీ పట్టించుకోలేదు ఎవడు పట్టించుకోలేదు. ఇక్కడ ఇది చిలుకూరు బాలాజీ టెంపుల్ బాగా ఫేమస్ కాబట్టి అక్కడ జరిగిన ఇష్యూ పెద్దగా అయింది కాబట్టి దీని గురించి మాట్లాడుతున్నారు అనుకోవచ్చు. అతన్ని వ్యతిరేకిస్తే దౌర్జన్యం చేస్తున్నాడు, మిగతా వాళ్ళని భయపెట్టాడు, వాళ్ళు కూర్చున్నారు, మాట్లాడారు. ఇతనితో ఎందుకంటే ఇక్కడ రివర్స్ అయ్యాడు. రివర్స్ అవడంతో అటాక్ చేశాడు. అటాక్ చేసి దాన్ని వాళ్ళే పెట్టేసుకున్నారు వీడియో కింద. ఇది దురదృష్టం. ఇంటెలిజెన్సీ వ్యవస్థలు ఈ రకంగా ఉంటాయి. ఇతను కాబట్టి సరిపోయింది. అదే ఏ ఉగ్రవాదులు ఎక్కడి నుంచో వచ్చి ఈ రకంగా చేస్తే ఇంటెలిజెన్స్ ఫెయిల్ అవుతే ఇటువంటి సంఘ విద్రోహ కార్యకలాపాలకు పాల్పడేవాడిని తక్షణం గుర్తించడానికి ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంది. సో ఇప్పుడు అరెస్ట్ చేశారు కదా సార్? చేశారు. ఎప్పుడు అంతా జరిగాక 5 సంవత్సరాలు గుర్తించాలా. అతను ఇప్పుడు అదే మాట మాట్లాడుతున్నాడు. ఆఖరికి డిసెంబర్ 20వ తారీఖున కలెక్టర్ని కస్టడీలో తీసుకోమన్నప్పుడే వాళ్ళే ఏం చేయలేదు, లైట్గా తీసుకున్నారు. దాంతో ఇతను మనకి ఎదురు లేదనుకున్నాడు. అంతే. బ్రాహ్మణుల్ని దండించినా కూడా వాళ్ళు ఏమి బయటకు చెప్పరనుకున్నారు. నిజానికి వాళ్ళు చెప్పలేదు. చిలుకూరు బాలాజీ ఆలయం మీద, ఆలయ అర్చకుడి మీద దాడి జరిగినప్పుడు 7వ తారీఖు జరిగితే వాళ్ళు 9వ తారీఖు వరకు కంప్లైంట్ ఇవ్వలేదు.
వీళ్ళు ఆ వీడియోని వాళ్ళ రామరాజ్యం దాంట్లో పోస్ట్ చేశారు. చేసిన తర్వాత బయటకు వచ్చింది అది. చేసిన తర్వాత కంప్లైంట్ పెట్టారు. అతని ఉద్దేశం ఏంటంటే మేము ఏమి చేసినా బ్రాహ్మణులు కంప్లైంట్ పెట్టరు. ఇంతకుముందు వాళ్ళు ఎవరు కూడా పెట్టలేదు. ఇప్పుడు ఎవడో ఇలాంటి వ్యవహారాలను గంట సేపు కూర్చుని మాట్లాడరు కదా, గుళ్ళో టైంని వదిలేసి. వాళ్ళు మొదట వ్యతిరేకించుంటారు. వ్యతిరేకించుంటున్నప్పుడు వీళ్ళు కొట్టినవి అవి తీయట్లేదు, వాళ్ళు కూర్చుని మాట్లాడినవి సామరస్యంగా తీస్తున్నాడు. ఇది కొంచెం గమనించాలి. ఇలాంటి వ్యక్తుల్ని మొదటి నుంచి పసిగట్టాలి. ఇంకా రాబోయే కాలంలో కూడా ఇంకా ఎవరైనా ఇలాంటివి మొదలెట్టినా కూడా ఆదిలో నుంచి తీయాలి, లేకపోతే చాలామంది ఇబ్బంది పడవలసి వస్తుంది.